అందరికీ నమస్కారం. నా పేరు మధ్యల శ్రీనివాసరావు. మీ అందరికీ సుపరిచితుడే. గత 25 సంవత్సరాల్లో మీడియా రంగంలో అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈరోజు ఒక స్వచ్ఛందంగా ఉండి ఒక సోషల్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి ఒక పరిపూర్ణ మంచి పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ని గుర్తించి నాకు విశాఖపట్నం తూర్పు నందు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇది చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రమే కాదు, నాలాంటి సామాన్యుడు అనేవాడు ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం అంటే చాలా ఎంతో గొప్ప విషయం. ఈరోజు ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకురావాలంటే మీకు తెలుసు, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక ర్యాలీకే కోట్లలో ఖర్చు పెడుతున్నారు. కానీ ఈరోజు మీలో ఒకరినైనా నన్ను కూడా, అంటే నేను కూడా మీతో సమానమే, నాకు ఒక టికెట్ వచ్చింది అంటే అది హ్యాట్స్ ఆఫ్ టు ఆమ్ ఆద్మీ పార్టీ. వీళ్ళు విధి విధానాలు నాకు నచ్చి ఒక సామాన్యుడు కూడా ఏదైనా చేయగలడు, సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయగలడు, ధనవంతులకే రాజకీయాలు కాదు సామాన్యులు కూడా పోటీ చేయగలరు అని గుర్తించి ఇచ్చినందుకు సర్వదా కేజ్రీవాల్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏమిటంటే నేడు ఎక్కడ చూసినా సరే అవినీతి మీ అందరికీ తెలుసు. మీరు పేపర్లో చూస్తుంటారు, మీరే రాస్తుంటారు. దానికి వ్యతిరేకంగా నాకున్నంత వరకు సాయశక్తుల పార్టీ తరపు నుంచి చిత్తశుద్ధ కృషి చేస్తాను. యాంటీ కరప్షన్ కోసం బాగా పబ్లిసిటీ చేస్తాను. అటువంటి వారు ఏమైనా జరిగినప్పటికీ నేను నా వంతుగా వాళ్ళ మీద పోరాడడానికి రెడీగా ఉంటానని చెప్పేసి మీ మీడియా ముందు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీకు తెలుసు, పారిశుద్ధ్య సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండవాళ్ళ ప్రాంతాలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీధి దీపాలు వెలగట్లేదు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రత్యేకించి విశాఖపట్నం నగరంలో ఉన్న పొల్యూషన్ పాయింట్ ఆఫ్లో ఏ విధంగా తెలుసు మీకు. పొల్యూషన్ కోసం మేము చాలా ఫైట్లు చేసాం. మన వంటలో చూసుకుంటే మోకాళ్ళ లోతు వరకు పొల్యూషన్ పేరిపోయి ఉంటుంది. ఒకప్పుడు వంటంకే పడుతున్న పొల్యూషన్ ఈరోజు తూర్పు ప్రాంతానికి కూడా దొరికింది. ఏ ఇంటి మీదకి వెళ్ళి వర్షం పడితే బ్లాక్ వాటర్ లా కారుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఐరన్ ఓర్. అటువంటి సంస్థలు వాళ్ళు సరైన ప్రికాషన్ తీసుకోవట్లేదు. దాని మీద కూడా మేము మా పార్టీ తరపున పోరాడతాము. ప్రజలకి ఎటువంటి సహాయ సహకారాలు వచ్చినా మేము ఒక రాజకీయ నాయకుడిగా కాదు, స్వచ్ఛందంగా ఆఫ్టర్ ఎన్నికల తర్వాత కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద ఎజెండా తీసుకొని ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో పోరాడతామని